ఇన్స్టాగ్రామ్లో నియర్లీ 1.7 మిలియన్ వ్యూస్ పోయినాయి. 1.7 మిలియన్ వ్యూస్ పోయినాయి. పిల్లం పేరు వాణి మస్తుగుంది నా కహాని నా పిల్లం పేరు అసలైన కోటర్ వచ్చింది. వచ్చేసి అనుకో అయ్యో వచ్చింది అసలైన ఆటగాడు కాదు వేటగాడు, ఆటగాడు కాదు వేటగాడు. స్మైలీ 105, 106, 107, 105, 106, 107. ఇట్లా అనువే కంగారు పడుతున్నాడు. పొట్టు కొట్టిన రాని పొట్టు కొట్టిన రాని మళ్ళీ భయపెట్టగల చూసి लाइट आ गया सू करो बच्चा सू करो बच्चा सू करो बच्चा सू करो నేనేం తీసుకోలేదు అంకుల్ హాయ్ చెప్పురా. హాయ్ ఎవరికి చెప్తాను హాయ్ మరొక్కసారి చూడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. ఈరోజు పిల్లం పేరు వాణి అనే సాంగ్ మంచి హిట్ అయింది ఇన్స్టాగ్రామ్లో. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, పేరు పేరున థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో నియర్లీ 1.7 మిలియన్ వ్యూస్ పోయినాయి. 1.7 మిలియన్ వ్యూస్ పోయినాయి. పిల్లం పేరు వాణి మస్తుగుంది నా కహాని నా పిల్లం పేరు అండ్ 90K లైక్స్ వచ్చినాయి. నిజం 90K లైక్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆ సాంగ్ని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నా. యూట్యూబ్లో 53K వ్యూస్ పోయినాయి. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇప్పుడు దాని డబ్బింగ్ అనేది కొంచెం ఉంది. ఇప్పుడు మన డబ్బింగ్ చెప్తాం. అపరాధరా కోటర్ ఇగో ఇప్పుడు అసలైన కోటర్ వచ్చింది. వచ్చేసి అనుకో అయ్యో వచ్చింది అసలైన ఆటగాడు కాదు వేటగాడు, ఆటగాడు కాదు వేటగాడు. వస్తా బెయిల్ లేకపోతే జైలు. సందీప్ డేంజర్ స్మైలీ 105, 106, 107, 105, 106, 107. అయితే ఇప్పుడు ఈ మందాయేటోళ్ళ ఇద్దరికి ఏంటంటే పెద్ద కోటర్ రావుతాడు. పెద్ద కోటర్ మనం జిమ్కి పోతాం. ఏం లేవు అక్కడ ఎలుకకి వచ్చాయి. నీ చూపి ఏమున్నది? కట్టుంది మనం బొక్కలేదు. చూపి ఒకసారి చూపి చెప్తా. ఒకసారి చూపి. నేనేం చేయ ప్రామిస్, మదర్ ప్రామిస్. నేనేం ఇట్లా అనువే కంగారు పడుతున్నాడు. కట్టేలేదు. వస్తుంది నీ చూపిరా. ఇగో ఆమె చూడు. అయితే ఫ్రెండ్స్ ఇది బక్కోళ్ళకి వస్తుంది. ఫ్రెండ్స్ ఇది బక్కోళ్ళకి ఉంటుంది. మనం కొంచెం అన్నీ పెంచుతున్నాం కాబట్టి మనకు కొంచెం చూపి ఒకసారి అట్లా చూపించకూడదు. ఈయనది ఒరిజినల్ కప్పు. ఈయనది ఏం చేసినాం? సారీ కొంచెము ఈ చెయ్యి లేకపోదు, కొంచెం చెయ్యి పడిపోయింది. ఇప్పుడు మనము డబ్బింగ్ చెప్తున్నాము. సందీప్ ని ఉందా వాయిస్ ఏమైనా? పొట్టు కొట్టిన రాని పొట్టు కొట్టిన రాని చలో అది ఒకటి ఉంది. సందీప్ ఒకటి కంప్లీట్ చేసేసుకొని మనీష్ది కూడా ఉంది. మనీష్ది చేసేసుకొని జ్ఞానేష్ వాళ్ళ డాడీ వస్తాడు. ఆ డాడీ వచ్చినప్పుడు మనం మిగతాది కంప్లీట్ చేసుకొని సాంగ్ రేపు ఈవినింగ్ అన్నా ఎల్లుండి ఈవినింగ్ అన్నా పోస్ట్ చేసేస్తాం. అరే ఇది రికార్డ్ లేదండి అప్పటి నుంచి. రికార్డింగ్ అవుతుంది బాయ్. చలో అంటే చిన్న ఫోన్లు కదా నాకు. అదే మీ అంత పెద్ద ఫోన్ సమేత ఉంటది. సో లోపల మీకు డబ్బింగ్ చూపించేస్తాం. చలో లెట్స్ సీ ద వీడియో. లోపలికి ఇట్లా సో లోపల పోతున్నాం. తలుచుకుంటా చూడు. మళ్ళీ భయపెట్టగల చూసి భయపడుతున్నాక అక్కడ భయపడుతుంది.
మళ్ళీ రేవు చూసి పట్ 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 మన మొత్తం 10 ఏళ్ళు అంటే ఈ 4 నెలలు ఎనిమిది ఇది బొడ్డు నెలలు ఎట్లా అన్నది సైడ్కి అనుకుతుంది హాయ్ చెప్పమ్మా అందరికి హాయ్ బేటా వద్దు వద్దు ఇగో ఒత్తూరు నిజంగా ఇక ఒత్తూరు ఇక డబ్బింగ్ చెప్తారు ఇక ఇప్పుడు చూద్దాం ఇక డబ్బింగ్లో ఎన్ని స్టాంట్లు ఉంటాయో చూద్దరు చూడరు డబ్బింగ్ గిబ్బింగ్ అంటారు కానీ ఏం చేస్తారో అర్థం కాదు వీళ్ళు లైట్ ఆన్ కరో బుష్ అగైన్ బుష్ लाइट आ गया सू करो बच्चा सू करो बच्चा सू करो बच्चा सू करो हमारा डीओपी सॉरी हमारा ఎడిటర్ एडिटर హీరో హీరోయిన్ కూడా ఈయననే నేనే నేర్పించేది ఇదంతా. డబ్బింగ్లో చెప్తుండు ఎటు పోతున్నావు ఓకే నాదే డబ్బింగ్ ఇట్లా కూడా చెప్పొచ్చు అందుకని ఇప్పుడు మనం చెప్తున్నాం డబ్బింగ్ నా ముఖం పెట్టకు భయా సరే కొంచెం ఫేస్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇట్లా సో ఇప్పుడే డబ్బింగ్ మనం స్టార్ట్ చేసినాం మనది సాంగ్ ఎట్లుంటది అంటే మంచిగా ఉంటుంది క్యారెక్టర్ మనది జీవించేసినాం క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ తాగ్బోత్ క్యారెక్టర్ నీకు అది నిజమే కాదు. ఏ నువ్వు క్యారెక్టర్ అని పేరు చెప్తున్నావు కానీ అసలు క్యారెక్టర్ అదని చెప్తావు ఇంకా లేదు ఏ రాబాలికా రాబాలికనా ఏంది ఇట్లా పాలి ఎత్తో కదా మస్తుంది మస్తుంది ఏమైంది బ్రో? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ వెళ్ళైందా? వెళ్ళైందా? అంకుల్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మొత్తం ఎంత తీసుకున్నావు చిన్నది మొత్తం ఎంత తీసుకున్నావు? నువ్వు పోయిందా? నువ్వు పోయింది కాదు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఎందుకట్లా మొత్తం ఎంత తీసుకున్నావు? నేనేం తీసుకోలేదు అంకుల్ సాయంత్రం వచ్చేసి సాయంత్రం వచ్చేసా నాతో వచ్చేసా సాయంత్రం వచ్చేసి ఫుల్ ఉంది చూడు. సాయంత్రం వచ్చేయి ఫుల్ ఉంది సాయంత్రం వచ్చేయి ఫుల్ ఉంది. సాయంత్రం వచ్చేయి ఫుల్ ఉంది. నా వాయిస్ అంకుల్ వాయిస్ అంటుండో ఇంకా ఎవరికి అర్థమైతలేదు నాదా అన్న వచ్చి వెళ్ళిపోతాడు హాయ్ చెప్పరా హాయ్ ఎవరికి చెప్తాను హాయ్ ఎవరికి చెప్తాను మరొక్కసారి చూడు యూట్యూబ్లో వస్తుంది ఇది ట్రోల్ చేయడాలి వీళ్ళ డాడీకి పంపుతాం అరే హావు రాతి చేది ఇప్పుడు మళ్ళా కళ్ళు మూసినాం చెప్పు హాయ్ చెప్పు హాయ్ బ్రో ఇటు చూస్తాను అటు చూసుకుంటే చెప్పురా మళ్ళీ సరే అటు చూసుకుంటే చెప్పు అంటే కెమెరా ఇటు కూడా ఉంది ఇటు చూడవచ్చు మళ్ళీ అటే సూపర్ ఉంటుంది అట్లా ఆ ఎయిటింగ్లో ఒకటిగా ఉంటాను మాత్రం అరే ఎయిటింగ్లో 24 గంటలు కూర్చున్నాను ఇప్పుడు గ్యాస్లు వచ్చి బోర్ కొట్టి ఎయిటింగ్ వాళ్ళు చేస్తానుగా తిట్టడానికి చేయడం కలిసి కూడా అట్లా అయిపోయింది. కానీ ఇప్పుడు వస్తాను నేను ఎయిటింగ్లో ప్రొఫెషనల్ ఎడిటర్ ఎయిటింగ్లోకి జ్ఞానేశులు చెత్తగా రాదు పక్కన ఇంకొకనా దండగాన అన్న దీంట్లో 3 ఇంటికి 4 ఇంటికి పండేది
మా వైఫ్ కొడుతుంది కా బ్రో. ఇక చెప్పండి రా, నా వల్ల కాదు. అంతే. ఇక అది చెప్పను బ్రో. ఇక అది చెప్పండి బ్రో, నా వల్ల కాదు. ఇక అది చెప్పను. చెప్పండి బ్రో, అది చెప్పండి రా, నా వల్ల కాదు. మళ్ళీ ఒకసారి. అది చెప్పండి బ్రో, నా వల్ల కాదు. ఏమేమి బాయ్ ట్రైనింగ్ తీసుకుంటున్నావా? ఒకవేళ యాక్టింగ్ అంటే జీవించేస్తున్నావు. నువ్వు మాత్రం ప్రొఫెషనల్ యాక్టర్. నువ్వు మాత్రం ఆడనే ఉండిపోయావు. క్వార్టర్ వేసి వచ్చినావు. వచ్చాడు చూపే ఏదా నీకు బాధ ఏంది? పిచ్చుకోడు మాటలు వస్తలేవు. మగవాడు పుట్టుడుతోనే పులి బ్రో. గ్యాప్. హాయ్ బ్రో, మగోడు పుట్టుడితోటే పులి బ్రో. బ్రో మగవాడు పుట్టుడుతోనే పులి బ్రో. బ్రో మగోడు పుట్టుడితోటే పులి బ్రో. అంతే. సో వ్లాగ్ చూసే ఉంటారు కదా, నచ్చితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వ్యూస్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, లైక్ చేస్తలేరు. మీకు కమెంట్ కూడా చేయండి, మీకు ఎట్లాంటి వీడియోలు కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను పక్కా నా ప్రయత్నం నేను చేస్తా. చలో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.